వృషభ రాశి వారి జాతకం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మే 24, 25, 26 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 24 జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇక ఆలస్యం లేకుండా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీ బలం అవుతుంది. మీరు ప్రారంభించిన పనులు సజావుగా సాగుతాయి మరియు మీ పట్టుదల మీకు అనుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. శుక్రుడు మీ రాశి అధిపతి. మీకు సౌందర్యం మరియు సౌమ్యతను అందిస్తూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాడు. కొత్త ప్రణాళికలు వేయడానికి ఈరోజు అనువైన సమయం. వృత్తి రంగంలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను పరిశీలించవచ్చు. ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది, కానీ పెట్టుబడుల విషయంలో గోప్యతను పాటించండి. ప్రేమ విషయంలో ఈరోజు మీ సంబంధాలు బలపడతాయి. మీ సౌమ్యమైన స్వభావం మీ భాగస్వామితో సన్నిహిత లక్షణాలను అందిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపటం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చురుగ్గా ఉంటారు. అయితే ఒత్తిడిని నివారించడానికి ధ్యానం లేదా యోగా వంటి విశ్రాంతి పద్ధతులను అనుసరించండి. ఆహారంలో సమతుల్యతను పాటించడం మంచిది. వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకోవాలి. రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క వృషభ రాశి వారు. ఎందుకంటే వృషభ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు. ఈ వృషభ రాశి వారు అలాగే వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉందో, ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయంలా అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు అత్యంత స్నేహశీలుగా మరియు విశ్వసనీయులుగా తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి. ఏ పని చేపట్టినా పూర్తి శ్రద్ధతో నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధన దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తి వీరిని విధేయులుగా నిలబడతాయి. వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి కళ, దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వారిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఎక్కువగా పక్క వాళ్లను నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకొని ఉంటారు. అంటే మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన ఈ వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారిలో పుట్టిన వారు మే 24, 25, 26 తేదీల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈ 3 రోజులు చాలా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ వృషభ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. మే 24, 25,
26 తేదీల నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతటి పెద్ద శుభవార్తలు ఇప్పుడు మీరు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వృషభ రాశిలో పుట్టిన వారు మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మము. కాబట్టి ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ మాటలు నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మము. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీరు ఇక నుంచి ఈ అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే వృషభ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం. మీరు చేస్తున్న పని కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చెయ్యవద్దు. ఆ దేవుడు మనకు తోడు ఉంటాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ పని అనేది పూర్తవుతుంది. ఇక సందేహంతో చేయడం వల్ల మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందడుగు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఎక్కువ మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మన పనులన్నీ స్టార్ట్ అవుతాయి. మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీరు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి మీరు ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. మే 24, 25, 26 తేదీల్లో మంచి జరుగుతుంది. ఎందుకంటే అంతటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనుక కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటినన్నిటిని కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. ఇవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇక చెడగొట్టాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు. అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేవి అవుతాయి. మే 24, 25, 26 తేదీల నుంచి అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలు అవుతాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కానివ్వండి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎలలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు అనేవి అవకాశాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇక వృషభ రాశి వారికి మే 24 నుండి మీరు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం గలవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడారో, వీడు దేనికి పనికి రాకుండా పోతాడు అని అనుకున్నారో, మీకు చెప్పినటువంటి వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, వీళ్ళని చాలా తక్కువ అంచనా వేశాము అంటూ నోరు మూసుకునేలా సమాధానం మీరు ఇక నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వాళ్ళ నోర్లు మూయించే సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇక నుంచి వృషభ రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. అలాగే మే 25వ తేదీన కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల పరిచయం వల్ల మీ ఆర్థిక అభివృద్ధి, మీ వ్యాపారాల్లో, మీ యొక్క ఉద్యోగాలతో మార్పులు కనబడతాయి. అలాగే 26వ తారీఖున మీరు ఊహించని గుడ్ న్యూస్ వింటారు. అది ఏ విధంగా అయినా, డబ్బు పరంగా అయినా, వ్యాపారం పరంగా అయినా, ఏదో విధంగా లాభం అనేది మీకు చేకూరుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం పట్టుకున్నా బంగారం అవుతుంది. మీ యొక్క బంధువర్గాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి.